ఏమన్నా టైం పడుతుందా? టైం పడుతుంటే క్యాన్సిల్ చేసి అని చెప్పు. 30 రూపీ ఎక్స్ట్రా అవుతా అని చెప్పిన. ఎంతసేపు టైం వేస్ట్ చేసిన మొత్తం కూడా. వద్దులే అన్న, క్యాన్సిల్ చేసిన ఆల్రెడీ. సో మనకైతే ఒక పోర్టర్ ఆర్డర్ వచ్చింది. పోర్టర్ ఆర్డర్తో పాటు నేను ఫస్ట్ ర్యాపిడో ఆర్డర్ వచ్చింది. ర్యాపిడో రమంతపూర్ ఎక్కడో చూపించి నాకు యాక్సెప్ట్ చేసినది. హలో, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనమైతే 10K లాగిన్ చేసిన, పోర్టర్ ఆన్ చేసి పెట్టినా కానీ 1 అవర్ పైన అయిపోయింది. పోర్టర్ ఒక్క రైడ్ రావట్లేదు. సో అయితే మనమైతే ర్యాపిడోలో ఒక రైడ్ తీసుకున్నా, 11 కిలోమీటర్. సో 500 మీటర్సే పికప్ ఉంది. తీసుకొని 11 కిలోమీటర్ వెళ్ళాలి మనం ఫిర్జాది గూడకి. సో లెట్స్ సీ, పికప్ అయితే వెళ్ళిపోదాం. పోర్టర్ అయితే చాలా వెయిట్ చేసిన భయ. నేను పోర్టరే ఎందుకు చేస్తున్నా అంటే ఇక మంచిది అబ్బా, ఏం చేద్దాం. జస్ట్ సింపుల్ చిన్న చిన్న పార్సల్ తీసుకొని వెళ్ళిపోవాలి. మనిషిని కూర్చోబెట్టి ఎండాకాలంలో ఎందుకులే అని ఇంకా పోర్టర్ పైన ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి సమ్మర్లో. ఓటీ చెప్పాను ఎందుకంటే పార్సల్ బుక్ కొట్టే వాళ్ళ నంబర్ అన్నీ వస్తుంది. మీరు రైడ్ బుక్ చేసి పార్సల్ ఇస్తే ఎట్లా చెప్పు? ఉంటుంది పార్సల్. ఓటీపీ 2625. మనీ వాళ్ళు ఇస్తారా? కింద ఉందిగా, పైన అయితే లేదు కదా. అదే మళ్ళీ పైకి ఇచ్చిరా అంటే రాదు, ముందే చెప్తున్నా. అదే అంటున్నా, నా ముందే అడిగి తీసుకెళ్తున్నా. లొకేషన్ సరే కాదా ఇది? సార్ వెళ్ళి కాల్ చేసుకుంటాను నేను, వాళ్ళు చెప్తా. ఏం చేద్దాం, రైడ్లు బుక్ చేసి ఫస్ట్ రైడ్ కదా, క్యాన్సిల్ చేస్తే ఎందుకులే అని నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. లేకపోతే యాక్చువల్గా నేను తీసుకోను. ఎందుకులే, ఫస్ట్ బోర్ని మనం ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలని తీసుకున్నా. లేకుంటే దెత్తడి పోచాము కూడా మనం తీసుకోము. తీసుకుంటే 30-40 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా, లేకుంటే క్యాన్సిల్ చేసి పడేస్తాం. అంతే, అవసరం లేదు మనకు. చలో వెళ్ళిపోదాం. $140. చాలా మళ్ళీ ఏమంటారు, సబ్స్క్రిప్షన్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలి, ఎక్స్పైర్ అయిపోయింది. చలో 69 చేద్దాం, 900 రూపీస్ది. చలో అయిపోయింది, సబ్స్క్రిప్షన్ ప్లాన్ గిట అయిపోయింది. ఇప్పుడు దీంతో పాటు మనం పోర్టర్ ఆన్ చేసుకుందాం. మళ్ళా సెల్ఫీ ఆడుతున్నాం రా ఇది. అమ్మ సెల్ఫీలో నా సెల్ఫీ. చలో ఆన్ అయిపోయింది. టైం ఏమో 12 అవుతుంది. అబ్బో 2.1 కిలోమీటరా? నేను 21 కిలోమీటర్ అనుకున్నది. సో మనకైతే ఒక పోర్టర్ ఆర్డర్ వచ్చింది. పోర్టర్ ఆర్డర్తో పాటు నేను ఫస్ట్ ర్యాపిడో ఆర్డర్ వచ్చింది. ర్యాపిడో రమంతపూర్ ఎక్కడో చూపించి నాకు యాక్సెప్ట్ చేసినది. చూద్దాం ఇప్పుడు ఆర్డర్ ఏముంటుంది. పెద్ద ఆర్డర్ ఉంటే ఇంకా ర్యాపిడో క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. हेलो जी, आ रहा मैम, 2 मिनट. ఓకే మేడం. అప్పటి నుంచి ఇక్కడ కాల్ వచ్చేసింది. ఓది ఎంత ఉందా కాటన్? ఎంత పెట్టుంది ఇది? ఓటీపీ ఏం రాదు ఇంకే. చేస్తాను ఇంకా దీంట్లో వేసేసిన కదా, చెప్పేస్తా వాళ్ళకి. ఏమో అనిపిస్తలే నాకైతే. చూద్దాం మేడం, అప్పటి వరకు ఉంటుందో క్యాన్సిల్ చేస్తుందో తెలియదు మనకు. ఈ నిజంగా బాగా ఏం అనిపిస్తలేదు నాకైతే ఎండలో.
131. కానీ మనకి ఇప్పుడు ఎల్బీలో వెళ్ళాలి. అమ్మ మేడం ఏమో రామాంతపూర్ చెప్పి నాకు అరే అమ్మ ఇంత రైడ్లు వస్తున్నాయి కోటిలో. అరే ఆగ్రా నాన్న. ఆ కస్టమర్ ఇప్పటికే 4 సార్లు కాల్ చేసింది నాకు. సంగం బేక్సన్ మాన్సూరాబాద్ సారారు అనితా నగర్ బాబా సారా అంటే నేను రామంతపూర్ అనుకొని యాక్సెప్ట్ చేసిన, లేకుంటే క్యాన్సిల్ చేస్తుంది మేడం రైడ్ అయితే. ఇంకో మళ్ళీ ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ ఉంది నాకు. మళ్ళీ ఎంత 11 కిలోమీటర్ రైడ్ ఉంది నాకు ఇప్పుడు. చాలా బరువు ఉంది, 20 kgs. మీకేనా 149. ర్యాపిడో ఏమన్నా టైం పడుతుందా? టైం పడుతుంటే క్యాన్సిల్ చేసాను చెప్పు. వాడు ఎంత యాటిట్యూడ్ మారుతుండ్రా చూడు. 30 రూపీ ఎక్స్ట్రా అవుతుందని చెప్పిన. ఎంతసేపు టైం వేస్ట్ చేసిందా మొత్తం కూడా. వద్దులే అన్న, క్యాన్సిల్ చేసిన ఆల్రెడీ. ఏమో అంత యాటిట్యూడ్ మారుతున్నాడు వీడు. వచ్చి నాకు 10 నిమిషాలు పైన అయింది. అది ఏమంటారు అంటే మనిషి బరువు ఉంటారు ఎక్కించుకుని పోతావు కదా అంటే, అదే మనిషి ఉంటే ఎప్పుడో డ్రాప్ కూడా అయిపోతున్నాడు నాన్న, నీకోసం వెయిట్ చేయకపోతున్నాడా. నువ్వు బుక్ చేస్తే తీసుకొచ్చాడు. నేను నాకెంత యాటిట్యూడ్ ఉన్నా మరి, లేదంటే క్యాన్సిల్ చేయకపోతుండే తెలుసా. ఎంత యాటిట్యూడ్ మారుతుండో. క్యాన్సిల్ చేయాలనుకుంటే నేను ఎప్పుడో క్యాన్సిల్ చేస్తుండే. అర్థమైందా? నేను సరే ఫోన్లే తీసుకెళ్దామని వచ్చిన. చలో పోటర్ ఆర్డర్ అయితే వస్తుంది. వస్తుందో రాదో డౌట్. ద్వారకామాయి నగర్ వచ్చి అమ్మయ్యా చలో వచ్చేసింది మనకైతే. డౌట్ ఉండే వస్తుంది, ఎందుకంటే ఇందాక ఒక 400 రూపీస్ మిస్ అయింది. చలో ర్యాపిడో ఆఫ్ లాంగ్కి వెళ్ళిపోదాం. ఫోటో గిట్ట వచ్చింది మంచి యాక్సెప్ట్ చేసిన. ఇంకా అక్కడి నుంచి ఒక 800 మీటర్స్ వచ్చినా క్యాన్సిల్ అయిపోయింది. ఎక్కడంటే మా కుక్కర్పల్లి 30 కిలోమీటర్ రైడ్ ఉండే 340 రూపాయలది. అది కూడా పాయ్. సో ఇది ఒక్కటి తగిలింది మనకు 300 రూపాయలది. ఇప్పుడు ఇది చూడాలి. 1.7 కిలోమీటర్ పికప్ ఉంది. చలో ఫటాఫట్ వెళ్ళిపోదాం పికప్కి. అప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు నేను సుష్మా థియేటర్లో కొన్ని 100 సినిమాలు చూసిన. ఇప్పుడైతే హిట్ నడుస్తుంది. ఇలా కొన్ని 100 సినిమాలు చూసిన ఇలాగా. దీనిలో ఒకటి, ఇంకొకటి ఏమో సంపూర్ణ థియేటర్. కొంచెం ముందుకు వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే సంపూర్ణ థియేటర్ ఉంటుంది. దానిలో గిట అంబా లెక్కలేని సినిమాలు చూసిన. హలో అన్న, పోటర్ అన్న. లొకేషన్ ఉన్నాడా? ఒకసారి మాట్లాడండి అన్న. ఇదే కదా శివసాయి ప్రింటర్స్? ఒకసారి మాట్లాడన్నా. ఎన్ని 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఉన్నాయన్నా. గంట పడతాయన్నా. ఓకే చలో. ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకోవాలి భయ్. ఎప్పుడైనా సరే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకనే కన్ఫర్మ్ చేసుకొని చలో పికప్. తీసుకున్నా మనీ అమ్మ. ఆన్లైన్ పేమెంటా? వెరీ గుడ్. చలో ఆన్లైన్ పేమెంట్ ఇంకేం చేద్దాం. అంతేగా ఫ్రెండ్స్, ఆన్లైన్ పేమెంట్ ఇంకేం చేయలేము. డిసప్పాయింట్ అవుతుంటుంది అప్పుడప్పుడు అంతే. ఆన్లైన్ పేమెంట్ అంటే డిసప్పాయింటెడ్. A few inches later. ఒక పోర్టల్ ఆర్డర్ వచ్చింది. బల్క్ కంపేర్ది 255 రూపీస్ది. సో 10% కమిషన్ తీసేస్తే
ఇక అంతే. సో 600 మీటర్స్ పక్కనే ఉంది పికప్ అయితే, పోయి పికప్ చేసేసుకున్నాం. ఇలా భయ్యా చలో పోటర్ 10 నిమిషాలు కూర్చోబెట్టి ఇప్పుడు ఇచ్చిర్రు. అమ్మయ్యా చాలా ఏం లేదు, 2 కిలోలకి లేదు. అట్లాంటి ఆర్డర్లు వస్తే చాలు మనకు, రోజంతా దిల్ ఖుష్ అయిపోతాయి మనది. ఇలాంటి ఆర్డర్లు కావాలి పోటర్లో మాకు. చలో స్టార్ట్ ట్రిప్. అరే నువ్వు మళ్ళా సెల్ఫీ ఆగుతావు కాక, నేను సెల్ఫీలు ఇయ్యను తెలుసు కదా, కానీ అడుగుతుంటుంది, ఏం చేద్దాం. స్టార్ట్ ట్రిప్. ఎన్ని కిలోమీటర్లు? 21 కిలోమీటర్లు. ఇటు సైడు 23. వద్దులే, ఇక్కడి నుంచి వెళ్దాం. చదువు పేజీ. సో మొత్తం ఎన్నింగ్స్ ఎంత అయిపోయిందంటే దీనిలో 250, దీనిలో 670. సో 6, 7, 8, 900 అయిపోయింది మొత్తానికి. ఎప్పుడు లాగిన్ చేసినా మనం 11:30 ఇట్లా 12 అయిపోయింది దగ్గర. ఉసుగూడ మెట్రో వద్దులే, 900 అయిపోయింది. ఇప్పుడు ఏమైనా మా ఇంటి రైడ్ వస్తే వెళ్ళిపోదాం అంతే. చాలా 1000 రూపీస్ ఎర్నింగ్ అయితే చాలు మనకు. చలో ఫైనలీ కొంచెం వెయిట్ చేస్తే మనకైతే సిగ్నల్ స్టేషన్ రైడ్ అయితే వచ్చేసింది. చాలాసేపు వెయిట్ చేసిన, మామూలు వెయిట్ కాదు అది. ఎంత అంటే ఒక 40 మినిట్స్ అయిపోయింది అనుకుంటా. నిజంగా 40 మినిట్స్లో కనీసం ఒక్క రైడ్ చిన్న గిడ ఏం రాలేదు. అసలు ఏమైంది మరి, పోటర్ గిట రాలేదు కాక. చలో యూటర్న్ చేసుకుని రాసి వస్తా అక్కడి నుంచి. 6449. అంత త్వరగా వెళ్ళాలా? అయ్యో ఇప్పుడు ఇస్తే ఎట్లా? ట్రైన్ కదా అది. ట్రైన్ ఎప్పుడు ఉంది? 5:30కా? 20 మినిట్స్ వెళ్ళిపోతా. ఓకేనా? చలో టెన్షన్ తీసుకో. 20 to 25 మినిట్స్లో లోపల దాని చేస్తాను నీకు. జస్ట్ 15 మినిట్స్ అయినా అంతే. 74. రైట్, థ్యాంక్ యూ, వెల్కమ్ అన్న. చలో మన 90 రూపీస్ అయితే ఇచ్చిండు కస్టమర్. 70, 80, 90 అంటే 18 రూపాయలు ఎక్స్ట్రా. సో జస్ట్ 15 మినిట్స్లో తీసుకొచ్చిన. ఎంత? జస్ట్ 15 మినిట్స్లో తీసుకొచ్చిన. షాక్ అయిపోయిన ఆయన, అరే ఏంటబ్బా ఎట్లా తీసుకొచ్చినావు అని. సో మన ఎట్లా ఉంటుంది డ్రైవింగ్ అంటే, మామూలు ఉంటుందా? సో ఇక ముందర తీసుకుంటే ట్రాఫిక్ ఉంది, అందుకనే చెప్పిన వెళ్ళిపోవాలి, నడుచుకుంటూ వెళ్ళిపోతే పని అయిపోతుంది. సో ఫైనల్లీ మా 1000 రూపీస్ అయితే అయిపోయింది. టార్గెట్ అయితే 1000 రూపీస్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతా అంతే. ఇదే నా టార్గెట్. ఎక్కువ అయితే ఏం కొట్టను నేను. సో టైం 5:30 కాదు 5:18 అవుతుంది. సో 11కి స్టార్ట్ చేసినాము. 6 అవర్స్లో 1000 రూపీస్ ఎర్నింగ్ చేసిన ఈరోజు. సో డైలీ ఇలా అయిపోతే ఒక మంచి పని. ఫటాఫట్ చేసుకుని ఫటాఫట్ ఇంటికి పోవచ్చు. ఎండలో అయితే మరీ ఘోరంగా ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి ఎడిటింగ్ చేసి, ఎడిటింగ్కే మెయిన్ టైం పడుతుంది నాకు. సో చేసుకొని ఇప్పుడు ఎడిటింగ్ చేసుకొని ఫటాఫట్ అప్లోడ్ చేస్తాను. మార్నింగ్ వరకు అప్లోడ్ చేస్తాను మీకు. సో పెట్రోల్ 106 అంటే 110 అయిపోయి ఇంటికి పోయే వరకు 110 అవుతుంది. సో 110 రూపాయలు అయితే ఖర్చు అయింది మనకు సిఎన్జి. సో 900 రూపాయలు ఎండింగ్ చేసినాం అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్, సీ యూ ఇన్ ది
నెక్స్ట్ బ్లాగ్. ఇంకా ఇది ఎప్పుడు చూసినా పబ్లిక్ ఉంటారు, ఎప్పుడు పొద్దున వచ్చినా మధ్యాహ్నం వచ్చినా అర్ధరాత్రి వచ్చినా ఇట్లానే ఉంటారు పబ్లిక్ ఇక్కడ. మొత్తం ఫుట్పాత్ పైన మొత్తం ఆక్రమించుకున్నారు మొత్తం. ఇంకా అందుకనే వీళ్ళు ఫుట్పాత్ పైన వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు, పబ్లిక్ ఏమో రోడ్ల పైన వస్తున్నారు. ఇంకా రోడ్ పైన ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే స్టేషన్ రోడ్ చాలా చిన్నగా ఉంటుంది అబ్బా, వీళ్ళు అర్థం చేసుకోరు. ఏం చేస్తాం, ఇంకా ఇటు సైడ్ మొత్తం రోడ్ సగం రోడ్డు వీళ్ళే కబ్జా చేసుకున్నారు. ఏమంటాం ఇంకా. అబ్బో కాచిగూడ, ఓయో ఓహో ఓయో రైడు వద్దులే అమ్మ, మనకు వద్దు, ఒయ్యొద్దు గియ్యొద్దు, మనం ఇంటికి వెళ్ళిపోతాం అంతే. చూడండి 10 రూపాయలు బిర్యానీ ఉందా, 10 రూపాయల బిర్యానీ. తినేటోళ్ళు తింటూనే ఉంటారు 10 రూపాయల బిర్యానీ. హైదరాబాద్లో 10 రూపాయల బిర్యానీ ఉంటుంది, 50 ఉంటుంది, 100 ఉంటుంది, 1000 రూపాయల బిర్యానీ గిట్ట ఉంటుంది. ఎవరి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళు తినొచ్చు. కాకా 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 ఏం చూస్తున్నావు అయ్యా నువ్వు అంటాను.